చంద్రబాబే. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కోరుకున్నారు? డెవలప్మెంట్ కోసం. డెవలప్మెంట్. మరి జగన్ గారి పరిపాలన డెవలప్మెంట్ ఆయన పథకాలు బాగున్నాయి. మరి అభివృద్ధి అనేది జరగలేదు. లేదు. మరి సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి జరగదంటారు. ఎట జరిగిద్ది? తింటారు, పండుకుంటారు. మరి మీకు రాజధాని విషయంలో న్యాయం జరిగింది అనుకుంటున్నారు? జరిగిందా? ఎప్పుడు? అంటే నేను అడుగుతున్నాను, మీకు న్యాయం జరిగిందా? ఎప్పుడు? నువ్వు జరిగిందా అని అడిగావు. నేను మీకు చంద్రబాబు నాయుడు గారు వస్తే జరిగిద్దని జరిగిద్ది. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? ప్రస్తుతానికి ఎవరైనా లేదు. టీడీ కానీ టీగా ఉన్నారు ఇద్దరు కూడా, సుచరితను శ్రావణ్ కుమార్. అది టీడీపీ గెలిస్తే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందన్న? 140 వస్తాయి అనుకుంటున్నాం మేము. ఫైనల్గా మీ సపోర్ట్ ఎవరికి? మేము చంద్రబాబుకి. ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సీఎంగా చెప్తున్నారు? ఎవరు పని చేస్తే వాళ్ళకి కన్సెషన్గా ఉంటుంది. ఎవరు వస్తే అభివృద్ధి జరిగిద్దని నువ్వు అనుకుంటున్నావు? చెప్పుకో. వాళ్ళతో మనదేముంది, మనం నలుగురు జగన్ గారి పరిపాలన నీకు న్యాయం జరిగిందా? బాగానే జరిగింది. జరిగిందా? సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి. అందుతున్నాయి. మరి బాబు గారు వస్తే నీకు న్యాయం జరిగిద్ది అని అనుకోవట్లేదు? మనకి అంతకుముందు ఏమి లోన్లు ఏమి రాలా. ఇస్త్రీ పెట్టికైతే 10,000 రూపాయలు వస్తున్నాయి. అమ్మ ఒడి కానీ ఏమైనా కానీ అన్నీ పడుతున్నాయి. మా 5 పిల్లల కాలేజీ కూడా మామూలుగానే ఇచ్చేసారు. బాగానే ఉంది. మీకు జగన్ గారి పరిపాలన నచ్చిందా? బాగానే ఉంది. మరి ఈసారి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆయన? 100% రావచ్చు. అది మరి వస్తే ఎన్ని సీట్లతో వచ్చే అవకాశం ఉంది బాబా? ఆ సీట్లు మనకేం తెలియదు. వస్తే రావటం కన్ఫామ్గా వస్తాడు అనుకుంటున్నాను. అది మరి అభివృద్ధి అనేది జరిగిద్ది అంటావా ఈసారి వస్తే? పక్కా. జరగబోయే ఎన్నికల్లో సీఎంగా ఎవరు రావాలని అనుకుంటున్నాను? మాకు పొలాలు ఉన్నాయి కాబట్టి మాకు చంద్రబాబు వస్తే బాగుంటుందని ఉందని మాకు. మరి జగన్ గారు చెప్పాలంటే అభివృద్ధి చేయలేదంటారా? ఏం చేశాడు? కౌళ్ళు కూడా వేయలేదు కనీసం మాకు. మరి ప్యాకేజీ ఇస్తానన్నాడు. ఈ మామూలుగా రెసిట్ భూమితో ప్యాకేజీ ఇస్తానన్నాడు. అసలు ఏమీ లేదు ఇంత మట్టికి. ఏం చేద్దాం? రాజధాని విషయంలో న్యాయం జరిగిందా? జరగలేదనే కదా. మరి ఎవరు వస్తే అభివృద్ధి జరిగిద్ది అనుకుంటున్నారు? అభివృద్ధి ఎవరు వచ్చి ఎవరు బాగా చేయగలిగితే వాళ్ళకి అభివృద్ధి చేస్తాం. మరి మీ అభిప్రాయం ప్రకారం రాష్ట్రం ఎవరు సీఎం అయితే డెవలప్ చేయగలరు అనుకుంటున్నారు? చంద్రబాబు అయితేనే చేయగలుగుతుందని ఉంది మాకు లెక్క. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? లోకల్ ఎమ్మెల్యేగా ఇప్పుడు గ్యారంటీ చెప్పలేము, ఒక లెక్కగా చెప్పాలంటే. సార్, రాజకీయ పరిస్థితి అనేది ఎలా ఉండబోతుంది? రాజకీయం అంటే రకరకాలుగా ఉంటుంది చెప్పాలంటే. మీ దృష్టిలో మీకు ఎవరు కావాలి సీఎం? మాకు చంద్రబాబే కావాలని ఉంది. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? గ్యారంటీ కుడియడంగా చెరిసగం వచ్చేటట్టుగా ఊపి ఉంది. లోకల్ ఎమ్మెల్యేగా మామూలుగా ఈసారి మట్టికి శ్రావణ్ కుమారే గెలుస్తాడు. సీఎంగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? ఎవరు రావాలనుకుంటున్నారు? ఎవరు ఏంది? చంద్రబాబు నాయుడు రావాలి. ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు? ఏది మాకు రాజధానిలో పనులు అయ్యి. రాజధాని విషయంలో మీకు న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా? అన్యాయం జరిగింది నాయన, ఏడుతున్నాము మేము. చెప్పండి. ఏడుతున్నాం. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు రావాలి? శ్రావణ్ కుమారే రావాలి. మరి ఎవరు వస్తే రాష్ట్రం అభివృద్ధి జరిగిద్ది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడే రావాలి. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందమ్మా? ఇక అవన్నీ నాకు తెలియదు. బాగానే వస్తాయి. మరి జగన్ గారి పరిపాలన మీద మీ అభిప్రాయం చెప్పగలరా? బాగానే చేస్తున్నాడు. కొంతమందికి బాగానే చేస్తున్నాడు. కొంతమంది ఆయన కూడా కోరుకుంటున్నారు. ఆయన కోరుకునే వాళ్ళు ఉంటారు, పొలం లేని వాళ్ళు ఆయన కోరుకుంటున్నారు. కతి కొద్ది పొలం ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కావాలని మరి ఏం చేస్తారు? మరి పొలం ఉండాలి, అన్ని బీళ్లు పడిపోయినాయి. అయ్యా పనులు లేవు. 4 ఊళ్ళు దాటిపోవాలి. 4 ఊళ్ళు దాటిపోవాలి పనికి. పనులు లేవు. మరి ఇక్కడ ఏదన్నా ఆయన మొదలు పెడితే ఏడేదో పని చేసుకుంటారు. 4 ఊళ్ళు అయితే అభివృద్ధి జరగలేదంటారు? ఏం జరిగింది? అన్యాయం జరిగింది. ఏడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే మీ సమస్యకు పరిష్కారం అవుద్దనే నమ్మకం, జనానికి బాగా నమ్మకం ఉంది. ఇప్పుడు ఆయన ఇచ్చి 5,000 10,000 ఏం సరిపోతాయి? పనులు లేవు. ముసలోళ్ళకి బసలోళ్ళు, మరి పోలేని వాళ్ళు, నా ఓటు వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తారు? ఫైనల్గా మీ ఓటు? ఓటుదే ఉంది, ఓటు చెప్పకూడదు. మీ సపోర్ట్ ఏదైనా చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాం ఈ వాళ్ళకి. ఓటు ఎవరికి వేద్దాం అనుకున్నావు చెప్పదా? ఓటా అయాల ముందు ఎవరు పోతాడు చేస్తాం. ముందు ఎవరికి పోతాడు? మరి నీ మనవుల భవిష్యత్తు అవసరం లేదు నీకు? భవిష్యత్తు ఏముంది? మరి మద్యపాన నిషేధం అన్నారు కదా జగన్ గారు,
మరి దాని పరిస్థితి ఏం చెప్పు. ముందు ఇస్తానన్నాడా ఇప్పుడు మరి ఇప్పుడు ముందు ఇస్తానన్నాడా ఇప్పుడు రేపొద్దున మొన్నటి దాకా జగన్ గారు మద్యపాన నిషేధం అన్నారు, రేట్లు పెంచారు. దాని మీద నీ అభిప్రాయం చెప్పు. మరి ఎలా ఉంది? రేట్లు తగ్గించినా పెంచినా ఎవడు బాధ ఆడు పడతాడయ్యా. దానికి మించి చేసేది ఏమి లేదు. మీ జగన్ గారే కావాలంటారు. మా జగన్ వద్దు, బెమ్మనాయుడు వద్దు. బెమ్మనాయుడు కూడా వద్దా? బెమ్మనాయుడు వద్దు, జగన్ వద్దు. ఆయాలు తాగి పొబ్బుంటా అది. సరే, ఏ పార్టీకి అనుకూలం ఇది? ఏ పార్టీకి కాదన్నా, నేను అడిగే ప్రశ్నలో తెలిసిపోయింది. కమ్యూనిస్టు. చెప్పు, అదే చెప్పు. నేనైతే కమ్యూనిస్టు. అనుకూలం కాదని చెప్పాను అనుకో నేను, మీరంటారా? ఎంత అసలు మాకు అభ్యంతరం లేదండి. అభిప్రాయం చెప్పే ఎవరిని కోరుకుంటున్నాం? చంద్రబాబు వస్తా అనుకుంటున్నా. ఎందుకని చంద్రబాబు నాయుడు గారే కావాలంటే చెప్పు, పర్లా అభిప్రాయంగా చెప్పాలి నిజాన్ని. పక్క రాబట్టి వద్దులే చెప్పకుండా చెప్పు. వద్దులే. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి సార్ సీఎంగా? ఇది ఎవరిని చంద్రబాబు అనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. మరి ఈసారి వస్తే ఆయన అభివృద్ధి జరిగిద్దని నమ్ముతున్నారా? నమ్ముతాను. మరి జగన్ గారి పరిపాలనలో అభివృద్ధి జరిగిందా? బాగానే జరిగింది కానీ కొన్ని వ్యవహారాల మీద చంద్రబాబు నాయుడు గారు వస్తే కొద్దిగా ఇంకొంచెం బెటర్గా జరిగింది. అది ఫైనల్గా మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికేనా? చేద్దాం అనుకుంటున్నా. ఓకే. ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నావు బాబాయ్? మొన్న ఆయనకి వేసాను, ఇప్పుడు ఈయనకి వేద్దామని. ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నావు? ఈయనకు ఒక 100 వస్తాయి అనుకుంటున్నా. 100 వస్తాయి అనుకున్నావు. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఎవరిని గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఎవరు గెలిచే అవకాశం? శ్రవణ్ కుమార్కి వెళ్తాం. శ్రవణ్ కుమార్ గారేనా? మరి ఎంపీ అభ్యర్థి బాబాయ్? అది మనకు తెలియదండి. అదే పెమ్మసాని చంద్రశేఖర్ గారి నుంచి టీడీపీ తరఫున, వైసీపీ తరఫున కిలార్ రోషన్ గారి నుంచి. ఓహో, సరే, అది మటుకు తెలియదు కానీ ఏ పార్టీ తరఫున ఎంపీ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇదే దేశం వచ్చే అన్నీ బాగా అందుతున్నాయి అన్నమాట ఆయనకి. బాగానే ఉంటుంది. మరి ఈసారి నీకు సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నావు? జగన్. జగన్నేనా? ఎందుకని అమ్మా? నేను వార్డు నెంబర్ని అయ్యా జగన్కి. 3వ వార్డు నెంబర్ని. చూడ నెంబర్ జగన్ ఈసారి మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు. ఈ కర్రల బొర్రలు పెట్టుకొని అయినా వాళ్ళకి తింటుతా ఇట్ట ఉండగలుగుతున్నాం. లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇవన్నీ లేవంటారా? ఉన్నాయి కానీ సగం ఇచ్చే సగం దోబా చేశారు. అది పూర్తిగా ఏమి వీళ్ళ వాళ్ళు. జగన్ గారు పూర్తిగా న్యాయం చేశారు మీకు? మాకు న్యాయమే చేశాడు. ఆయనే రావాలి మళ్ళీ. సూటిగా వచ్చేది కూడా ఆయనే. గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఆయనే. ఆయనే. ఆ. మీ ఓటు కన్ఫామ్గా ఎవరికి? తుంగలో కలిసిపోవటమే. వచ్చేదే జగను. జగనే అంటారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మమ్మ? జగన్ సగానికి సగం పెంచే వస్తాడయ్యా. అయితే మీరు సీఎంగా అయితే ఎవరిని చూడాలనుకుంటున్నారు? జగన్నే.